అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, మనకి బోనాల పండుగకి వచ్చిన ఆర్డర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి మాత్రం మిగిలింది. అదేంటి అంటే చూడండి, ఈ శారీ అయితే మిగిలిపోయింది. మిగిలిపోయిందంటే మిషన్ పైన ఉంది, వర్క్ అయితే జరుగుతుంది. ఓకేనా? మిగిలిన రిమైనింగ్ 4 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొంచెం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి డిజైన్స్ గురించి. ఇది శారీ అండి. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ వచ్చేసి, ఇక్కడ వైలెట్ వచ్చింది, ఇక్కడ మొత్తం గోల్డ్ కాంబినేషన్లో అయితే ఈ శారీ వచ్చేసింది. అయితే ఈ శారీకి అయితే మనం డిజైన్ అయితే వాళ్ళు సింపుల్ డిజైన్ అయితే అడిగారు. ఇలా చూడండి, సింపుల్ డిజైన్ కింద మాత్రం ఇలా పాన్ షేప్ లాగా చిన్నగా ఒక కర్వ్ అయితే వచ్చేసింది. డిజైన్ చాలా బాగుంది. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ లట్కన్స్ వేసాను చూడండి. ఇటు సైడ్కి 2, ఇటు సైడ్కి 2 వేసాను. అయితే మీరు ఒకసారి ఇక్కడ నెక్ చూడండి. నెక్లో చిన్న ఆకు వచ్చి దాని చుట్టూ అవుట్లైన్ వచ్చింది కదా, నేను చిన్న ఆకు వచ్చి దాని చుట్టూ అవుట్లైన్ వచ్చి ఈ బూటీని తీసుకొని లట్కన్ లాగా వేసాను. అయితే ఈ డిజైన్కి అయితే ఇవి లట్కన్స్ అయితే రాలేదండి, నేను సపరేట్గా తీసుకొని అయితే వేసాను. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, అలాగే లైక్ అయితే చేయట్లేదు. చూడండి, ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది. మనకు తక్కువ బడ్జెట్లో కొంచెం రిచ్గా హెవీగా ఉండే లుక్ రావాలి అంటే ఈ డిజైన్ అయితే బాగుంటుంది. ఇక్కడ మనకు బార్డర్ వచ్చేసి సింపుల్ డిజైన్ది వేసాము. ఇక్కడ ఇది ఏంటంటే, ఇది మనకు RRR డిజైన్లో వచ్చిందండి. ఇది మనకు జేసీ మ్యామ్ డిజైన్. ఈ 2 డిజైన్స్ కలిపి ఓన్లీ 1 హ్యాండ్కి అయితే సెట్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. ఓకేనా? 2 హ్యాండ్స్ చూపించాలి కదా, మర్చిపోతున్నా. చూడండి, 2 హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. ఓకేనా? ఇంకొక బ్లౌజ్ అయితే మనము చాలా రోజుల కింద అయితే, అంటే ఒక 2-3 మంత్స్ కాదు, ఒక 6 మంత్స్ కింద అయితే చాలా వేసాము డిజైన్ అయితే. ఇది మనకు రామా గ్రీన్ శారీ. మీకు ఆల్రెడీ శారీ అయితే నేను చూపించాను. అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ మీకు వైలెట్ వచ్చింది, కానీ కొంగు బ్లౌజ్ దీంట్లో 2 పింక్ అయితే వచ్చాయి. మనం కొంగులో ఉన్న కలర్ అయితే తీసుకున్నాము. బ్లౌజ్ పీసెస్ అయితే అన్నీ నేనే తీసుకొని వచ్చాను. మీకు ఆల్రెడీ హ్యాండ్స్ చూసేయండి, ఎందుకంటే హ్యాండ్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఫస్ట్ చూపిస్తే బాగుంటుందని నాకే అనిపించేసింది. బాగున్నాయి కదా, మనకి ఎంత డిఫరెంట్గా ఉంది. దీంట్లో కట్ వర్క్ చూడండి, మనకి ఇక్కడ కట్ వర్క్ రావడము, కింద కట్ వర్క్ రావడము, లైన్స్ మీద డాట్స్ ముడికుట్టుతోటి రావడము, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ డిజైన్కి అయితే నేను ఇంచుమించు ఒక 10 బ్లౌజెస్ వరకు అయితే వేసానండి. ఈ డిజైన్ అయితే దేనికి అదే కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది బ్రైడల్ డిజైన్ కదండి, బ్రైడల్స్ కూడా వేసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మనకు అసలు కుందన్స్ కూడా పెట్టే అవసరం లేదు. కాకపోతే నేను కొంచెం సింపుల్గా ఓన్లీ ఫ్లవర్స్లో మాత్రం పెట్టాను. అస్సలు కుందన్స్ అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఇక్కడ ముడికుట్టుతోటి మొత్తం డాట్స్ వచ్చేస్తాయి చూడండి. కాబట్టి దీనికి కుందన్స్ అవసరం లేదు. కానీ కస్టమర్ మాత్రం కుందన్స్ పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా, కాబట్టి కుందన్స్ పెట్టాను. ఇక్కడ దీనికైతే బూటీస్ అయితే ఏమి వేయలేదు, కస్టమర్ అయితే వద్దు అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ మీకు ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అయితే సాదా కటింగ్లో అయితే వేసాను. లట్కన్ అయితే చూసేయండి, మనకి ఈ డిజైన్లో అయితే ఈ ఫ్లవర్ అయితే వచ్చేసింది కాబట్టి మనకి ఈ లట్కన్ అయితే ఇక్కడ వేసేసాను. ఇక్కడ 2 వేసాను, ఇటు సైడ్కి 2 వేసాను. టోటల్గా 4 అయితే చూడండి, ఇటు 2 వేసాను, ఇటు 2. ఓకేనా? శారీకి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ కూడా ఈ డిజైన్ అయితే మీరు కంపల్సరీ చూడాలి, ఎందుకంటే ఇది కూడా ఒక 10-12 బ్లౌజెస్ కూడా వేసాను. ఇంకొకటి ఏంటంటే, ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఆ డిజైన్ అయితే. ఓకేనా? చూడండి, ఇది శారీ చెప్పాను కదా వైలెట్. మనం వర్క్ ఇయ్యగానే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇదే డిజైన్. మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కూడా ఈ డిజైన్ అయితే. ఓకేనా? ఈ డిజైన్ వచ్చేసింది కదా, మనకి ఇక్కడ ఆకులు చూడండి ఇలా వచ్చేసింది, కట్ వచ్చేసింది అనమాట. అయితే నేను కస్టమర్కి ఏం చెప్పాను, వాళ్ళు వేరే ఏవేవో డిజైన్స్ అయితే చూస్తున్నారు, కానీ నాకు శారీ చూడగానే నాకు ఇదే డిజైన్ అయితే బాగుంది అనిపించేసింది. చూడండి,
దీంట్లో కూడా మనకు ఈ ఆకు ఏంటంటే ఇలా కట్ లాగా వచ్చేసింది అనమాట. కాబట్టి నాకు ఇదే ఆ శారీకి అయితే పర్ఫెక్ట్గా అనిపించింది. మళ్ళీ కస్టమర్ ఒపీనియన్, నేనైతే ఈ డిజైన్ బాగుంటుంది మీ ఇష్టం అని చెప్పాను. వాళ్ళు ఓకే అని చెప్పేసి ఇదే డిజైన్ వేయమని చెప్పి అడిగారు. కానీ నేను కలర్ కాంబినేషన్ దీనిపైన ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చేసింది. చూడండి, అంటే కొన్ని కలర్స్ ఏంటంటే చూడడానికి బాగుంటుంది, కానీ వేసిన తర్వాత లుక్ వచ్చేస్తుంది. చూడండి, 2 హ్యాండ్స్ అనేది చాలా హెవీగా వచ్చేసింది. అనేది బ్రైడల్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ డిజైన్ మనకు 2 హ్యాండ్స్ అనేది హెవీగా వచ్చేసాయి కదా, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. ఇక్కడికి వచ్చేస్తే మనకు నెక్. అయితే ఈ డిజైన్లో ఏంటంటే మనకు నెక్ ఇక్కడ మనకు రౌండ్ ఉంది కదా, ఇలా రౌండ్లో కూడా ఉంది, ఇక్కడ కట్ వర్క్ వస్తుంది, కట్ వర్క్లో కూడా ఉంది. 2 ఆప్షన్స్ అయితే ఈ డిజైన్కి అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే వేసేసాను. వీళ్ళు రౌండ్ మాత్రమే అడిగారు కాబట్టి రౌండ్ వేసాను. అయితే దీనికి లట్కన్స్ అనేది మనము ఇప్పటి వరకు అయితే ఎవరు అడగలేదు లట్కన్స్, వీళ్ళు మాత్రం కంపల్సరీ లట్కన్స్ కావాలి అని చెప్పేసి అడిగితే లట్కన్స్ అయితే ఇక్కడ వేసాను. చూడండి, ఇక్కడ 2 లట్కన్స్, ఇటు సైడ్కి 2 లట్కన్స్, టోటల్గా 4 లట్కన్స్ అయితే వేసేసాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి, ఓకేనా. ఇంకొక శారీ అండి, ఇది ఈ బ్లూ అండ్ వైలెట్ కాంబినేషన్లో శారీ ఉంది. ఇక్కడ బార్డర్ అనేది కొంచెం లైట్గా వచ్చేసింది కలర్ అనేది, ఇక్కడ పెద్ద బార్డర్ ఉంది చూడండి. పికాక్స్ వచ్చాయి, కానీ కస్టమర్ పికాక్ అలాంటివి ఏమొద్దు, జస్ట్ నార్మల్గా సింపుల్ డిజైన్ కావాలని చెప్పేసి అడిగారనమాట. అయితే ఈ డిజైన్లో అయితే ఒక మిస్టేక్, వర్క్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయ్యింది. అది ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూడండి, డిజైన్ అయితే సింపుల్ డిజైన్. ఇది కూడా ఇది ఇంతకుముందు కూడా వేసానండి, కలర్ కాంబినేషన్ అది కూడా బాగుంది. ఇది మనకు ఫ్రంట్ పార్ట్. సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే మనం కస్టమర్కి అయితే చెప్పొచ్చు. హ్యాండ్స్ ఇలా చూసాను, హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది. మధ్యలో ఏంటంటే మనకు మగ్గం వర్క్లో ఒకప్పుడు ఇలానే బార్డర్స్ వేసుకొని ఇలా ఒక చిన్న లీఫ్ కానీ పొడుగ్గా ఒక్క లీఫ్ కానీ ఇలా డిఫరెంట్గా అప్పుడు మగ్గం వర్క్లో చాలా వేసుకునేవాళ్ళు. అదే లుక్ అయితే దీంట్లో కనిపిస్తుంది. నేను ఇది ఫస్ట్ వేసినప్పుడు ఆ బ్లౌజ్ అంటే వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళని చూసాను, బాగా కనిపించిందండి, మగ్గం లుక్ అయితే అనిపించింది. అయితే ఇక్కడ చూడండి, ఈ హ్యాండ్ వేసేటప్పుడు ఏంటంటే మనకు ఫ్యాన్ వేసుకొని వర్క్ చేయడం వల్ల నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటాను కదా, ఆ క్లాత్ అనేది ఎగిరి ఇక్కడ క్లాత్ మీదకి వచ్చేసి ఇక్కడ వర్క్ అనేది దీనిపైన వచ్చేసింది. మళ్ళీ కొంచెం మొదలు పెట్టేసి పైకి జరిపి ఇక్కడ వర్క్ అయితే చేశాను. కాకపోతే క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది కొంచెం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ ఏంటంటే 1.5 ఇంచ్ 1 ఇంచ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇంచుమించు 3 ఇంచెస్ అనేది క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే డబల్ క్లాత్, అక్కడ 1.5 ఇంచ్ అంటే ఇక్కడ 3 ఇంచెస్, 1.5 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా అయిపోతే మనకు షేప్ పట్టి కానీ కనీసం ఉక్స్ పట్టి కాచ పట్టి కానీ క్లాత్ అయితే యూజ్ అవుతుంది కదా, అలా కొంచెం క్లాత్ అయితే ఇక్కడ వేస్ట్ అయిపోయింది అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మీటర్ కూడా ఇవ్వలేదు, క్లాత్ 80 సెంటీమీటర్ మాత్రమే క్లాత్ తెచ్చిచ్చారు. ఏంటంటే మనకు కంపల్సరీ వర్క్ చేసేటప్పుడు క్లాత్ అయితే కొంచెం ఎక్కువగానే అవసరం పడుతుంది కదా. ఫైనల్గా అయితే డిజైన్ లుక్ అయితే బాగా వచ్చేసింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి అయితే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ది ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది, ఓకేనా. ఈ 4 బ్లౌజెస్లో ఏ డిజైన్ నచ్చింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. నా వీడియోస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.